ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, కృపగలిగిన యేసయ్య తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కరుణించి కాపాడి రక్షించిన దేవ, మమ్మల్ని నీవు జీవంలో ఉంచిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పుడు తండ్రి మరొక సమయం మాకు దయచేసినందుకు వాక్య ధ్యానానికి దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయం ముందు దేవా నీ ఆత్మ సహాయాన్ని దయచేసి పరిశుద్ధాత్మ దేవుడితో దేవా మేము నింపబడి తండ్రి వాక్య ధ్యానం చేయనాడికి కృపని దయచేయమని వేడుకుంటున్నాం. సర్వసత్యంలోకి దేవా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. ఎందుకంటే దేవా మేము నిత్య జీవితంలో దేవా సమస్తము ఎరిగిన వారిగా ఉండబోతున్నాం తండ్రి. మాకు నీవు తండ్రి సమస్తము బోధించి మమ్మల్ని పరిపూర్ణలుగా చేయనాడికి నీ ఆత్మ సహాయాన్ని మాకు ఇవ్వమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ సమయమందు నా ఆలోచనలు కాకుండా నీ ఆలోచన ద్వారా దేవా నేను మాట్లాడినాడికి నీ మాటలే నా నోట్లో ఉంచమని వేడుకుంటున్నాను. నన్ను నీ పూరగా వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. నీ కృపని మా అందరి పట్ల దయచేసి దేవా తండ్రి చెప్పే నాకు వినే అందరికీ దేవా నీ బిడ్డలకి దేవా నీవు అపారమైన కృప దయచేసి దేవా మమ్మల్ని లేవనెత్తి దేవా ఎస్సైనా పట్టుకోమని వేడుకుంటున్నాను. మహోన్నతుడైన దేవా ఇంకను దేవా ప్రతి ఒక్కరికి ఉన్న ఇబ్బందుల్లో కష్టాల్లో కూడా దేవా ఎస్సైనా నిన్ను నమ్ముకునే గొప్ప విశ్వాసం మా అందరికీ దయచేయమని మేమన్నా మా యేసయ్య వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord, my dear brothers and sisters. I thanks God for giving another opportunity to come for this Bible study. And I also thank you all who has been a great support and encouraging me to do more videos. We will continue in this Bible study. This week we will meditate upon the verse that Jesus has told, do not be deceived. We shall go to Matthew's chapter 24, 4th verse and 5th verse. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ సమయం మందు దేవుడు మనకిచ్చిన కృప బట్టి ఈ బైబిల్ స్టడీలో మనము ఈ వారం ధ్యానించుకునే వాక్యం ఏంటంటే మోసపడుకుడి అనేసి యేసుక్రీస్తు మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయము 4-5 వచనాల్లో చెప్పింది మనం చదువుకుందామండి. నేను ఇంగ్లీష్లో చదువుతాను, మీరు తెలుగులో మీ బైబిల్స్ ఓపెన్ చేసి చదువుకోవాలని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. We shall go to chapter 24 and 4th, 5th verse. Okay. And Jesus answered and said to them, take heed that no one deceives you, for many will come in my name, saying, I am the Christ, and will deceive many. Here, while Jesus is sitting on the Mount of Olives, when his disciples come and ask him how and what will be the signs of his coming and what will be the signs of the end of the age, that time Jesus tells his disciples that take heed that no one deceives them. And he also says that many will come saying, I am the Christ, and they will deceive many. Here, let us understand what is Jesus Christ telling. ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనము 5వ వచనంలో యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని ఎవరు కూడా మోసపుచ్చకుండా ఉండేలాగా చూసుకోండి అంటున్నాడు. ఎప్పుడైతే శిష్యులు వచ్చి ఆయన అడుగుతారో నీ రాకటే ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, అంతం ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వాళ్ళతో చెప్పేది ఏంటంటే, మొదటి మాటగా మిమ్మల్ని మోసపరచకుండా ఉండేలాగా చూసుకోండి అని యేసుక్రీస్తు వాళ్ళతో చెప్తున్నాడు. అయితే
ఇప్పుడు ఎలాంటి మోసము జరుగుతున్నది అనేది మనం ఆలోచించుకోవాలి. Now, since Jesus has told that, see that no one deceives you, what kind of deceiving is happening? Let us understand the word of God. See, when we read this chapter, the whole chapter from 4th verse to until 39th verse, we see that there is deceiving happening before the son of Satan being revealed. That is a son of the perdition. What Jesus says that an antichrist will come and stand, and at that time there will be a deceiving, and before that antichrist comes there will be deceiving. So there are two different deceivings. What? But they are going to take us away from Lord Jesus Christ. That is the spirit of deceiving that will be before the revelation of the revealing of the antichrist and after the revealing of the antichrist. అయితే ఇక్కడ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు చెప్పే మాట ఏంటంటే మోసపడుకుడి అని చెప్పిన మాట, మోసం పరచబడడం అనేది రెండు సమయాల్లో జరుగుతున్నదండి. ఎప్పుడైతే అంత్యక్రీస్తు క్రీస్తు విరోధి బయటికి వస్తాడో అప్పుడు దాని తర్వాత జరగబోయే మోసం ఉంటుంది. అండ్ అంత్యక్రీస్తు యాంటీక్రైస్ట్ రాకముందు జరిగే మోసం కూడా ఉంటుంది. అయితే క్లియర్గా దేవుడు బైబిల్లో చెప్పున్నాడండి. ఈ అతను మనకి కనిపించక ముందే జరిగే మోసం ఎలాంటిది అనేది దేవుడు మనకి బైబిల్లో ఖచ్చితంగా చూపిస్తూ ఉన్నాడు అనమాట. హియర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ టోల్డ్ దట్ నాట్ టు బి డిసీవ్డ్. సో దిస్ డిసీవింగ్, even apostles and disciples of Lord Jesus Christ has warned what kind of deceiving will be there. Especially I want to talk about this because now the revelation of Jesus Christ is very much needed to have eternal life and salvation. మనకి రక్షణ కావాలన్నా, మనకి నిత్య జీవితం కావాలన్నా, మనకి దేవుని మనకి రెవల్యూషను, మనకి యేసుక్రీస్తు రెవల్యూషన్ మనకు ఖచ్చితంగా కావాలండి. ఆయన మనకి ప్రత్యక్షపరచబడాలి. ఆయన మనకి ఖచ్చితంగా మనకి తెలవాలి ఆయన ఎవరై ఉన్నారో అనేసి. యేసుక్రీస్తు మన దేవుడు ఎవరై ఉన్నారో అనేసి తెలిస్తేనే నిత్య జీవితం అయి ఉన్నదని మనం ఖచ్చితంగా ముందు కూడా మనం చదువుకున్నాం. అయితే ఈరోజు పరచబడొద్దు అనేసి యేసుక్రీస్తు చెప్తున్నాడు. అయితే ఎలాంటి మోసము అనేది మనం కొంచెం చదువుకుందాం. లెట్ us understand that we should not be deceived in understanding Lord Jesus Christ, because revelation of Lord Jesus Christ is only the eternal life. Because when we can love our God is when we truly know him, and we will for this reason only Lord Jesus Christ has come into this world. Jesus says that I have come to give you this understanding of truth. When we know the truth only, we can love in truth and in spirit. So for these reasons it has become very important for us to know what kind of deceivings will be there in this last hour. అయితే ఎలాంటి రకమైన మోసపరచబడము ఉంటుందో మనము ఈ అంత్యదినాల్లో చూసుకుందామండి. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. ఒక భాగము ఇప్పుడు ఉంటుంది, ఇంకొక బైబిల్ రీడింగ్లో రెండో భాగం చూసుకుందామండి. ఇప్పుడు మొదటిగా ఏంటంటే అంత్యక్రీస్తు రాకముందు జరిగే మోసాల గురించి మనము చదువుకున్న వేలాగా మనుషులు మోసపరబడతారు. అయితే మనము ఒకటో అధ్యాయం, గలతీయులకు రాసిన 1వ అధ్యాయంలో 6 నుంచి 9 వరకు చదువుకుందాం. We shall go to Galatians chapter 1, 6 to 9.
I marvel that you are turning away so soon from him who called you in the grace of Christ to a different gospel, which is not another, but there are some who trouble you and want to pervert the gospel of Christ. But even if we or an angel from heaven preach any other gospel to you than what we have preached to you, let him be accursed. ఇక్కడ ఇన్ దిస్ చాప్టర్ ఆఫ్ గెలటియన్స్ 1 6 to 9 verses, what the apostle is saying is that there must be no other teaching of Christ, because no other teaching apart from the teachings that we have received from the beginning. If any angel also comes and preaches any other Christ, we should not believe is the word that is telling us. Therefore, we understand how importance it has become for us to understand what is actually the true gospel of Christ. Let us go to even 2 Corinthians 11th chapter. ఇప్పుడు మనము గల్తియన్స్ చదువుకున్న దాంట్లో ఏం చెప్తున్నాడంటే అక్కడ మనము వేరే వాళ్ళు ఎవరు వచ్చి చెప్పినా కూడా యేసుక్రీస్తు గురించి వేరే రకంగా మనం నమ్మకూడదు. వేరే ఒక క్రీస్తుని ప్రకటిస్తే మనం నమ్మకూడదంట. అయితే ఈ మన వాక్యంలో క్రీస్తుని ఏమని ప్రకటించారో అనేది మనం చూసుకోవాలి. మన ఈ వాక్యంలో క్రీస్తుని ఏమని ప్రకటించారో అనేది మనం చూసుకోవాలి. మొదటి నుంచి ముందు నుంచి అపోస్తలులు కానీ దేవుని శిష్యులు కానీ యేసుక్రీస్తు శిష్యులు కానీ ఏమని ప్రకటించారో మనం అది చూసుకోవాలన్నమాట. అప్పుడే మనకి యేసుక్రీస్తు ఎవరై ఉన్నారో దేవుడు ఎవరై ఉన్నారో అనేది మనకు తెలుస్తుంది. వీ హ్యావ్ టు ఫస్ట్ లుక్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ టు నో వాట్ ఈజ్ యాక్చువల్లీ రివీల్డ్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. లెట్ us go to chapter 11 of 2 Corinthians and read 4th verse. For if he who comes preaches another Jesus whom we have not preached, or if you receive a different spirit which you have not received, or a different gospel which you have not accepted, you may well put up with it. రెండో కొరింథీయులకి రాసిన 11వ అధ్యాయము 4వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ మీకు చెప్పబడింది ముందు నుంచి ఏం చెప్పబడిందో అది కాకుండా మరి మీరు దేవుని ఆత్మతో కాకుండా వేరే ఆత్మతో కానీ మీరు వేరేది అంగీకరించుంటే మాత్రం నేనేం చేయలేను అని చెప్తున్నాడు అనమాట. అది తప్పు అని చెప్తున్నాడు. సో మనము ఇప్పుడు అర్థమైంది మనకి ఎంత ఇంపార్టెంటో. యేసుక్రీస్తు ఆయన బోధనలు, ఆయన గురించి ఆయన ఏం మనతో చెప్తున్నాడు, ఆయన మన దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు, అసలు మనం ఆయన గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. దాని తర్వాత ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన చెప్పిన మాటల్ని మనము గాయకొని దాని ప్రకారంగా నడుచుకోవాలి. Now, why this has become so important is that salvation is very much dependent on the revelation of Lord Jesus Christ. Once we know who Lord Jesus Christ is, we will be also understanding those commandments what Lord Jesus Christ has given us, and follow those commandments so that we will receive the salvation and the eternal life. For this, let us go and see what kind of doctrines are there in 2nd John. మనము 2 యోహాన్కి వెళ్దామండి. 2 యోహాను రాసిన పత్రిక 2nd John 6th verse and up to 10th verse. This is love, that we walk according to his commandments. This is the commandment, that as you have heard from the beginning, you should walk in it. For many deceivers have gone out into the world who do not confess Jesus Christ is coming in the flesh. This is a deceiver and an antichrist. Look to yourself that we do not lose those things we worked for,
but that we may receive a full reward. Whoever transgresses and does not abide in the doctrine of Christ does not have God. He who abides in the doctrine of Christ has both the Father and the Son. If anyone comes to you and does not bring this doctrine, do not receive him into your house nor greet him. Here it became very important in this chapter. Here John is telling that if anybody brings some other doctrine, you are not supposed to greet him also, let alone him inviting and being friendly with him. But we should also not greet him. అయితే ఇక్కడ దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనము ఎవరైతే క్రీస్తు సువార్తని వేరే సువార్తను పట్టుకొని వస్తారో వాళ్ళతో అసలు మనము వందనాలు కూడా చెప్పకూడదు. అసలు వాళ్ళతో మనము ఇంట్లోకి పిలుచుకోవడము, ఫ్రెండ్షిప్ చేయడము, అది తర్వాత సంగతి. వాళ్ళతో మనం పలకరించకూడదు కూడా అనేసి వాక్యం సెలవిస్తుంది. ఎంత డేంజరస్, ఎంత వాక్యము చూడండి. ఇక్కడ అన్యుల్ని కానీ దేవుడు గురించి తెలియని వాళ్ళని దేవుడు దగ్గరికి తీసుకొని వాళ్ళకి సత్యం చెప్పండి, బోధించండి అని చెప్తుంది. కానీ ఎవరైతే వేరే సువార్తని పట్టుకొని తిరుగుతున్నారో వాళ్ళతో పలకరించొద్దు కూడా అంటున్నాడు. వాళ్ళని అసలైన విరోధులుగా చూడమంటున్నాడు అనమాట. Here when we understand these verses, as Lord Jesus Christ has told that to even to the one who do not have the knowledge of Christ, they are like enemies. Yet we have to love them. We have to take them near and tell the truth and tell who is Lord Jesus Christ. But here what this verse is saying is that you are not even supposed to greet those who have the doctrine that is not actually the doctrine that has been given from the beginning. So now we are understanding the seriousness of what Lord Jesus Christ has told, that do not be deceived. See that you are not deceived. అయితే ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఎంత ఇంపార్టెంట్ అయిందో వీళ్ళ మాటల ద్వారా మనకు అర్థమవుతా ఉంది. వేరే వాళ్ళు మనని మోసపుచ్చుతారు అనేది యేసుక్రీస్తు చెప్పిన రకంగా వీళ్ళు కూడా చెప్తున్నారనమాట. మీకు వేరే సువార్త తెచ్చి చెప్తారు, వేరే క్రీస్తుని మీకు బోధిస్తారు, అప్పుడు మీరు వాళ్ళని పలకరించొద్దు కూడా అంటున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు నిజంగా మన రక్షణని తీసేయగలుగుతారు. మనకి ఉన్న ఏదైతే దేవుడు మనకి బోధించున్నాడో అది కాకుండా వేరే బోధనలోకి మనం వెళ్ళినప్పుడు మన రక్షణ అనేది చాలా డేంజర్లోకి పడిపోతుంది అనమాట. సో నౌ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద severity of the kind of deceiving that will take place, that is these people who come in the name of Christ, they come in the name of Christ saying Jesus Christ is Christ, but they will not reveal who is the Christ, how Jesus Christ is God, and how he is our Father, how he is actually everything to us. Those things they will not tell us. They will say that Lord Jesus Christ is Christ. They will say, I look here. They will say that they will come in his name. They will come in his name. Who are those who come in his name? Christians only go in his name. They come and they will say that we are coming from Lord Christ, and so he is only Christ, they will say, but they will not reveal who actually Christ is. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాళ్ళు నా నామాన వస్తారు అనేసి అంటున్నాడు అనమాట. మత్తయి సువార్తలో నా నామాన వస్తారు, నేనే క్రీస్తుని చెప్తారు. వాళ్ళు ఆయన క్రీస్తుని చెప్తారు, యేసుక్రీస్తే క్రీస్తు అని చెప్తారు, కానీ వేరే క్రీస్తుని బోధిస్తారు. అంటే యేసుక్రీస్తు ఎవరై ఉన్నారో కరెక్ట్గా చెప్పరు అనమాట. ఇది మనం చాలా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఏమై ఉన్నారు అనేది చాలామంది చెప్పరు. ఇప్పుడు మరియమ్మకి పుట్టాడు ఆయన, అందుకనే మరియమ్మకి ప్రార్థన చేసుకుంటే యేసుక్రీస్తుకి ఆమె వేడుకుంటే, యేసుక్రీస్తు దేవుడికి వేడుకుంటే, తండ్రి దేవుడికి వేడుకుంటే అప్పుడు మన ప్రార్థనలు ఆలకించబడతాయి అనేసి అట్లా చెప్తారు. హియర్ వి అండర్స్టాండ్ దట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ are there. For one example is that many people who worship Mother Mary, they will say that if they worship Mother Mary will
request Jesus Christ, her son, and then Jesus Christ will request the Father, and then their request will be granted. So this is the way they will preach, and they will not know who Lord Jesus Christ is. ఇక్కడ మనము ఆ, ఇక్కడ మనం వెళ్ళి చూసుకుందామండి. లెట్ us go to 1 John 2nd chapter 26th verse. If we read, I will not be elaborating on it because till now we have been discussing about that only, but I want to just show that so much importance has been given in 1 John. 1 John, he has been very much emphasizing on how people get deceived. 1 John 2nd chapter 26th verse. These things I have written to you concerning those who try to deceive you. ఇక్కడ 1 యోహాను 2 అధ్యాయము 26వ వచనంలో ఖచ్చితంగా చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ సంగతులు ఎందుకు రాసి ఉన్నాడంటే ఎవరైతే మోసపుచ్చుతున్నారో వాళ్ళని గురించి తెలుసుకోనాడికే. Here we understand that in this chapter of 2nd chapter 26th, here he is telling that all these things I am telling you so that I am going to tell about those deceiving people only, so that I am warning you. Now so much of importance has been given in the Bible that we should not be deceived. ఇక్కడ బైబిల్లో మనకి చాలా ప్రాముఖ్యత ఇచ్చినారండి. మనం మోసపడకూడదు, మోసపరచబడకూడదు అనమాట. అది చాలా ఇంపార్టెంట్ ఇచ్చాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఫస్ట్ చెప్పాడు అనమాట. అందుకనే మనము ఇంకా ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మెయిన్ పాయింట్స్కి వద్దాం. ఇప్పుడు మనం మోసపడకూడదు. మరి ఎట్లా మోసపడకుండా ఉంటాము? మనకి సత్యం తెలిసినప్పుడు మనం మోసపరచబడం. ఎప్పుడైతే మన దగ్గర దృఢంగా మనము నమ్ముతాము ఒక విషయాన్ని, అప్పుడు మనని ఈజీగా ఎవరైనా మోసపరచడానికి ఆస్కారం ఉండదు అనమాట. హియర్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కమింగ్ దట్ వీ హ్యావ్ ది రెవల్యూషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ సో దట్ వీ ఆర్ నాట్ బీయింగ్ డిసీవ్డ్. We have to have the revelation of Lord Jesus Christ. For this there are a lot of verses from the Bible, but today I will be taking few Bible verses, and you can read all those chapters and more from the Bible and understand what has been revealed about Lord Jesus Christ. మనము బైబిల్లో నుంచి కొన్ని వచనాలు చూసుకుందామండి. ఎందుకంటే చాలా ఉన్నాయి యేసుక్రీస్తు ఎవరై ఉన్నారు అని మనకి చెప్పనాడికి. కానీ కొన్ని చూసుకుందాము. చూసుకొని మీరు చాప్టర్స్ అన్నీ కూడా, అధ్యాయాలన్నీ కూడా మంచిగా చదువుకోండి. ఇంకా బైబిల్లో వేరే అధ్యాయాలు కూడా బాగా చదువుకోండి. మీకు ఇంకా దేవుడు అంటే ఎవరై ఉన్నారో మీకు తెలుసుకున్నాడికి బాగా ప్రార్థించుకోండి. దేవుని ఆత్మని అడగండి, మీకు ఇంకా రెవల్యూషన్ దేవుడు ఇస్తాడు. అప్పుడు మీరు ఎవరి నుంచి కూడా మోసపరచబడరు. సో లెట్ us go to 1 John 4th chapter. 1 యోహాను 4వ అధ్యాయం అండి. 1 యోహాను 4వ అధ్యాయము 2 నుంచి 3 వరకు. 1 John chapter 4, 2 and 3. By this you know the Spirit of God. Every spirit that confesses that Jesus Christ has come in the flesh is of God. And every spirit that does not confess that Jesus Christ has come in the flesh is not of God. And this is the spirit of the Antichrist, which you have heard was coming and he is now already in the world. అయితే ఇక్కడ ఖచ్చితంగా మనకేం చెప్తున్నాడంటే యేసయ్యనే క్రీస్తు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ కూడా దేవుడు బిడ్డలై ఉన్నారు అనేసి ఈ వాక్యం సెలవిస్తుంది. Here this verse says that
Whoever confesses that Jesus Christ has come in flesh, they are born of, they are children of God. Now, uh, this is explained even more in John chapter, this same chapter, 1 John 5:20th verse. ఇక్కడ మనము ఇదే 1 యోహాను 5వ అధ్యాయము 20వ వచనంలో చూసుకుందామండి. 1 John 5th chapter 20th verse. And we know that the Son of God has come and has given us an understanding that we may know him who is true, and we are in him who is true, in his Son Jesus Christ. This is the true God and eternal life. ఇక్కడ 1 యోహాను 5:20లో అండి చాలా ఇంపార్టెంట్గా మనకి దేవుడు వాక్యంలో స్ట్రైట్ అవే చెప్తున్నాడు. ఎవరు సత్య దేవుడై ఉన్నాడు, సత్యవంతుడైన మన దేవుడు ఎవరై ఉన్నారో చెప్తున్నారు. ఇక్కడ మనకు అర్థం కావాల్సినది ఏంటంటే, యేసుక్రీస్తులో మనం ఉంటున్నాం. మనం దేవుళ్ళో ఉంటున్నామంటే యేసుక్రీస్తులో ఉంటున్నాం. యేసుక్రీస్తు కూడా అంటాడనమాట, మీరు నాలో ఉండాలి అని. From this verse, it is very clearly evident that the true God is Lord Jesus Christ. Here it is very much evident that we are going to be in him who is true. Jesus Christ, he himself says that you must be in me, and he says that I am the truth. So when we are in God, we are in Lord Jesus Christ, and when we are in Lord Jesus Christ, it means we are in God. So here Apostle John says that this is only the true God, and knowing him only is eternal life. And he also says, little children, keep yourselves from idols. Why these idols? Idols are false, they are fake. So these kinds of things, they have warned us long before, and how the spirit is moving in this world, we are understanding that how they are deceiving that Lord Jesus Christ is not God, and he is not true God. He is our only a brother, or he is son of God. Yes, of course he is son of God, but how he is son of God, and how he is our father, and how he is our brother, and how he is our bridegroom, all these things Bible explains very clearly. If we have the Spirit of God leading, then we will definitely understand these verses. So for this, we need to have a prayerful life, and we have to continually love God to receive this revelation. We cannot just put away our faith in Lord Jesus Christ just because of the natural knowledge that has been in the world. అయితే దేవుడు గురించి మనకి ఇస్తున్న ఇక్కడ రెవల్యూషన్లో ఈ లోక ఆలోచన ప్రకారం మనం ఆలోచించుకొని పోతే మనకి యేసుక్రీస్తు ఎవరై ఉన్నారో మనకు అర్థం కాదు. అందుకనే మనకి దేవుని ఆత్మ సహాయం మనకి చాలా కావాలి. కాబట్టి మనము చాలా ప్రార్థనాపూర్వకంగా ఆయన్ని వేడుకుంటూ ఉండాలి, ఆయన్ని చాలా ప్రేమించాలి, ఆయన గురించి చాలా ధ్యానిస్తూ ఉంటే ఆయన ఆత్మ మనకి సహాయపడతాడు. యేసుక్రీస్తు ఎవరై ఉన్నారో మనకి చెప్తారనమాట. అయితే ఇంకా చాలా అందమైన వచనాలు యేసుక్రీస్తు మనకి చెప్పి ఉన్నాడండి. 1 యోహాను 4:2-3లో కూడా 1 యోహాను 3:1-2 వచనాలండి. 1 John 3rd chapter 1st and 2nd verses. Behold, what manner of love the Father has bestowed on us, that we should be called children of God. Therefore the world does not know us, because it did not know him. Beloved, now we are children of God, and it has not yet been revealed what we shall be, but we know that
When he is revealed, we shall be like him, for we shall see him as he is. Here in this verse, what it says is that when he is revealed, we will see him as he is, because we will be also knowing how he will be, because we will be like him. Here it is clearly telling that when he will be revealed, he will be like us, because we are actually children of him. Now we are in the form of Adam and Eve because we are children of Adam and Eve. We came from them. Now, if we have to know how we will be in the revelation, in the world, in the age to come, when we see Him, that is God, as He is, we will also be like Him. And we are children of God, and then God will reveal Himself to us. And we know that it is Lord Jesus Christ who will be revealed to us. So here this verse is talking about Lord Jesus Christ being revealed, and we be children of God and thereby children of Lord Jesus Christ. ఇక్కడ ఈ వచనంలో 1 యోహాను 3 మూడో అధ్యాయం 1-2 వచనాల్లో ఏమంటున్నాడంటే, మనము దేవుని పిల్లలై ఉన్నాము. మనం దేవుడి పిల్లలై ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో మనం అప్పుడు తెలుసుకుంటామంట. ఎందుకంటే ఆయన మనకి కనపరుచుకున్నప్పుడు మనము ఆయన వలే ఉంటాం కాబట్టి, ఆయన పోలికలో ఉంటాం కాబట్టి మనకి తెలిసిపోతుంది మనం ఎలా ఉంటాము అనేది. ఆయన ఎలా ఉన్నారు. ఇప్పుడు మనం ఆదాము అవ్వ పిల్లలమి, ఆ ఆదాము అవ్వల్లాగే మనము ఉంటామన్నమాట. అలాగే మనం ఎప్పుడైతే దేవుడి పిల్లలమై ఉంటామో మనం కూడా ఎవరైతే మనకు అప్పుడు ప్రత్యక్షపరచబడతారో ఆయనలాగే ఉంటామన్నమాట. మనం అంటే యేసుక్రీస్తు కదా ప్రత్యక్షపరచబడేటప్పుడు ఆయనే మనకి కనబడతాడు. కాబట్టి మనం దేవుణ్ణి చూస్తాం, దేవుడి పిల్లలు ఆయన చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తే మన తండ్రి అయి ఉన్నాడని ఇక్కడ క్లియర్గా మనకి తెలుస్తుంది. ఆయనే మన తండ్రి. ఈ సత్యం మనకి తెలుసుకోవాలి. దట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ ఫాదర్, అండ్ he is only in him, and in his image only we will be perfected, because we are the children of God. Friends, we are children of Christ. We are children of Jesus Christ. Then only we will be called as children of God, because we are going to see Lord Jesus Christ in the second coming. When he is revealed, we will be like him, because he only rose back, resurrected. We will also be resurrected like him. He is the one first to be resurrected, and we will follow him in the resurrection. పునరుద్ధానం యేసుక్రీస్తు ఫస్ట్. ఆయనే మనలో అందరికంటే ముందు పునరుద్ధానం పొందినాడు. ఆయన తర్వాత మనం అందరం కూడా పునరుద్ధాన పరచబడతాము. అయితే ఆయన నుంచి మనం పుడుతున్నాం అనేది పునరుద్ధానంలోకి ఆయన కుమారులుగా మనము, ఆయన కుమారులుగా మనము ఆ లోకంలోకి వెళ్తామన్నమాట. నిత్య జీవితంలోకి మనం వెళ్తాము. ఇంకా దీన్ని దృఢపరచుకోవడానికి మనము 1 పేతురు 1 అధ్యాయము 11వ వచనం నుంచి 12వ వచనం వరకు అండి. 1 Peter 1st chapter 11th and 12th verse. Searching what manner of time the Spirit of Christ who was in them was indicating when he testified beforehand the suffering of Christ and the glories that would follow. To them it was revealed that not to themselves but to us they were ministering the things which now have been reported to you through those who have preached the gospel to you by the Holy Spirit sent from heaven, things which angels desire to look into. This 1 Peter 1st chapter 11th and 12th verse is clearly telling that Spirit of Christ was there in the prophets who were there in the Old Testament. Those prophets like Isaiah, Daniel, and many other like Moses have
preached about Lord Jesus Christ. How did they preach? They preached by having the Spirit of Christ. They were having the Spirit of God. Here, Spirit of Christ is Spirit of God. ఇక్కడ మనము 1 పేతురు 1 అధ్యాయము 11వ వచనం 12వ వచనంలో చూసుకుంటే అండి, క్లియర్గా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ దేవుని ఆత్మ అంటే క్రీస్తు ఆత్మ ప్రవచించారు కదా ప్రవక్తలందరూ. ఆ ప్రవచనాలు వాళ్ళు ఎట్లా ప్రవచించారంటే ప్రవక్తలు, దేవుని ఆత్మ అనేది ఏది ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తు ఆత్మ అయి ఉన్నది వాళ్ళల్లో ఉండింది అని మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. వీళ్ళు చెప్తున్నారు మనకి ఏంటి, మనమేమో దేవుని ఆత్మ ద్వారా వాళ్ళు పలికారు అని మనం అనుకుంటున్నాము. ఇక్కడ వీళ్ళు అపోస్తులు దేవుని శిష్యులు ఏమనుకుంటున్నారంటే దేవుని ఆత్మ అనేది క్రీస్తు ఆత్మగా అప్పుడు వాళ్ళల్లో ఉండింది, క్రీస్తు ఆత్మనే దేవుని ఆత్మగా అప్పుడు వాళ్ళల్లో ఉండింది, అప్పుడు వాళ్ళు అలాగా క్రీస్తు గురించి ముందే చెప్పారు ప్రవచించారు అనేసి చెప్తున్నారు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ టు అండర్స్టాండ్ and know that who is Lord Jesus Christ. In this verse we understand that 1 Peter 1st chapter 11th and 12th verse clearly indicates that it is the Spirit of Christ which was there in the prophets. Galatians chapter 3 16th verse, now to Abraham and his seed were the promises made. He does not say, and to seeds, as of many, but as of one, and to your seed, who is Christ. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ వచనంలో అబ్రహాము సంతానం ఎంతోమంది సంతానం అని అన్నాడంట, ఒక్క సంతానం గురించే మాట్లాడుతున్నాడు అని అంటాడు, అది క్రీస్తు అనేసి చెప్తున్నాడు అనమాట. అయితే ఇప్పుడు అబ్రహాంకి సంతానము యేసుక్రీస్తు అయితే యేసుక్రీస్తు అంటాడు నేను అబ్రహాం కంటే ముందు ఉన్నవాడిని అనేసి. When it is told in this verse that Christ is the seed of Abraham, we understand that it is also told by Lord Jesus Christ that Christ was before Abraham. Jesus says that I am before Abraham. We understand that he was before Abraham and after Abraham also. How it is possible is when he says that I am the beginning and I am the end, I am the Alpha and I am the Omega, I am the first and I am the last. Here we understand from this that Christ is after Abraham, yet he is before Abraham. ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటంటే యేసుక్రీస్తు ఆల్ఫాయు ఒమైగాయు అయి ఉన్నాడు, ఆయనే మొదటివాడిగా కడపటివాడిగా ఉన్నాడు, ఆయనే ఆది అయి ఉన్నాడు, అంతమై ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రకారమే ఆయన అబ్రహాం కంటే ముందే ఉన్నవాడు, కానీ ఆయన అబ్రహాంకి సంతానంగా కూడా వచ్చినవాడుగా ఉన్నాడు. ఇది సత్యం, ఇది సత్యం. దిస్ ఇస్ ట్రూత్. Who is Lord Jesus Christ? He is our God. He is the true, the only true God. He is our eternal God. In him we have our life. If we have this knowledge, then nobody can deceive us. Nobody can tell us that Jesus Christ is not God. He is only Son of God. Yes, he is Son of God. He is not. He is also God. He is also Son of God. He is our brother. He is our father. He is our bridegroom. మనకి ఈ సత్యం తెలుసుకున్న తర్వాత మనని మోసపుచ్చే వాళ్ళు ఎవరు ఉండరండి. యేసుక్రీస్తే సత్య దేవుడై ఉన్నాడనేసి, ఆయనే నిత్య జీవితం అయి ఉన్నాడనేసి, ఆయనలోనే జీవం ఉందనేసి, ఆయనే దేవుడై ఉన్నాడనేసి, ఆయనే తండ్రి అయి ఉన్నాడనేసి, తండ్రి దేవుడై ఉన్నాడనేసి ఈ సత్యంలో మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, అపోస్తులు కానీ ఆయన శిష్యులు ఇవన్నీ చెప్పిన విషయాలు మనం కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని సత్యంలో నిలబడతామో,
అప్పుడు మనని ఎవరు కూడా మోసపుచ్చలేరు. మనము యేసుక్రీస్తుని ఎవరై ఉన్నారో కరెక్ట్గా మనం అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు మన ఎవరు మోసపుచ్చలేరు. మన రక్షణ మన దగ్గర నుంచి ఎవరు కూడా తీయలేరు. ఇంకా మనం చూసుకోవాలంటే మనము అండర్స్టాండ్ చేసుకోవాలంటే మీకు ఇంకా బ్యూటిఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా మనము బైబిల్లో చూసుకోవచ్చండి. ఒక చిన్న ఇంకా ఒక కొంచెం సేపు మనం కొన్ని వాక్యాలు చూసుకుంటే మనకి ఫుల్ పిక్చర్ వచ్చేస్తుంది. రెవల్యూషన్ చాప్టర్ హియర్ ఇఫ్ వి అండర్స్టాండ్ విత్ ఇన్ ఫ్యూ మోర్ వర్సెస్ we will know who is Lord Jesus Christ. Let us go to Revelation chapter 5. Revelation chapter 5 and 6th verse. And I looked, and behold, in the midst of the throne and of the 4 living creatures, and in the midst of the elders, stood a lamb as though it had been slain, having 7 horns and 7 eyes, which are the 7 spirits of God sent out into all the earth. ఇక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనంలో ఏమని రాసిందంటే, ఆయన దేవుని సింహాసనం మధ్యలో ఒక గొర్రెపిల్ల నిలబడి ఉందంటండి. ఎక్కడ నిలబడి ఉంది? దేవుని సింహాసనంకి మధ్యలో నిలబడి ఉంది. యోహానికి ఎలా కనిపిస్తూ ఉన్నాడు? దేవుని సింహాసనంకి మధ్యలో కనిపిస్తున్నాడు. ఎవరు? గొర్రెపిల్ల. Now in the midst of the throne of God, we see that the lamb is found by John. John is seeing a lamb in the midst of the throne in heaven. This lamb is not standing somewhere else. It is on the throne. It's in the midst of the throne. ఇక్కడ ఇంకా మనము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. Let us go to Revelation chapter 7 and 17th verse. For the lamb who is in the midst of the throne will shepherd them and lead them to living fountains of waters, and God will wipe away every tear from their eyes. ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని గొర్రెపిల్ల ఎవరైతే దేవుని సింహాసనం మధ్యలో ఉన్నారో ఆయనే ఈ బిడ్డల్ని వీళ్ళందరినీ కూడా షెపర్డ్ చేస్తాడంట. అంటే కాస్తాడు, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఇస్తాడు. దేవుడు వాళ్ళ కన్నీర్లన్నింటినీ కూడా తుడిచేస్తాడు అనేసి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనకి ఏం అర్థమవుతున్నదండి? అయితే ఇప్పుడు దాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో మీరు ఏం ఇమాజిన్ చేసుకుని ఉంటారంటే, ఒక గొర్రెపిల్ల అక్కడ దేవుని సింహాసనం మధ్యలో కనిపిస్తున్నాడు మీకు. అయితే వాట్ ఐ మీన్ టు సే ఈస్, ఇన్ దీస్ వర్సెస్ యాజ్ వి రీడ్, సమ్ కెన్ ఇమాజిన్ దట్ దేర్ ఈస్ ఎ ల్యాంబ్ in the midst of the throne. A lamb, they will imagine literally a lamb. But let us go to John chapter 1. John chapter 1. మనము యోహాన్ సువార్త 1వ అధ్యాయంకి వెళ్దామండి. యోహాన్ సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. Let us go to John chapter 1 29th verse. The next day John saw Jesus coming towards him and said, Behold, the Lamb of God, who takes away the sin of the world. Now when John saw Jesus Christ, he said, Look, the Lamb of God. When the John Baptist showed, Look, there is the Lamb of God, whom did they see? They did not see a lamb, they saw Lord Jesus Christ. They saw Lord Jesus Christ as a human being, as a man they saw. ఇక్కడ ఎప్పుడైతే యోహాన్ బాప్తిసం ఇచ్చే యోహాను అదిగో దేవుడు గొర్రెపిల్ల పాపం అంతా లోక పాపంని మోసుకొని వెళ్ళే దేవుని గొర్రెపిల్ల అనేసి అన్నప్పుడు, ఆ గొర్రెపిల్ల కాదండి అక్కడ ఉండింది. మనుషులు చూసింది ఒక
మనిషిగా ఉన్న యేసుక్రీస్తుని మనిషిగా కనిపిస్తున్నాడు, అక్కడ గొర్రెపిల్లగా కనిపించడం లేదు. అయితే ప్రకటన గ్రంథంలో కూడా గొర్రెపిల్లని చూసినప్పుడు అక్కడ ఆయన దేవుని సింహాసనం మధ్యలో వాళ్ళు ఎవరిని చూసుంటారు? గొర్రెపిల్లని చూసుంటారా, లేకపోతే యేసుక్రీస్తుని చూసుంటారా? యేసుక్రీస్తుని చూసుంటారు. యేసుక్రీస్తుని చూసే దేవుని గొర్రెపిల్లగా పిలుస్తున్నాడు అనమాట. వెన్ the disciples of Lord Jesus Christ saw Lord Jesus Christ as the Lamb of God, when they were being introduced by John the Baptist, they did not see a lamb literally. They saw a human being, I mean a man, God in the form of man. There also in Revelation chapter, when it is written that there is a lamb in the midst of the throne, it is Jesus Christ who is seated on the throne, and he is telling as lamb. For these reasons only we have these verses in the Bible, that we understand completely who is Lord Jesus Christ. On the throne of God, Lord Jesus Christ is seated in the center. He is seated in the center of the throne of God. పరలోకంలో దేవుని సింహాసనంలో యేసుక్రీస్తు మధ్యలో కూర్చొని ఉన్నాడండి. ఆయన మానవ రూపంలో కూర్చొని ఉన్నాడు. అయితే ఇంకొక వచనము రెవల్యూషన్ చాప్టర్లో మీరు చూసుకున్నారంటే, ఇఫ్ వి గో టు రెవల్యూషన్ చాప్టర్, దేర్ ఇస్ one beautiful explanation. Let us go to Revelation chapter 5 and try to understand from first verse until 7th verse. Here in this verse we see that there is someone sitting on the throne, and he is holding a scroll, and again there is a lamb that is coming and taking the scroll. But this is all happening in the throne only. The lamb is on the throne. God's hand also is on the throne. We are seeing that there is someone holding the scroll, and the scroll is taken by the lamb. Everything is happening on the throne only, in the midst of the throne only. ఇక్కడ మనము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనము జాగ్రత్తగా చదువుకున్నామంటే అర్థం చేసుకునేది ఏంటంటే, దేవుని సింహాసనం మీద కూర్చొని ఉండిన ఆయన చేతిలో స్క్రాల్ ఉందండి. ఆ స్క్రాల్ తీసుకున్నాడికి కూడా ఆ మధ్యలో ఉన్న గొర్రెపిల్లని పిలిచే ఆయన యేసుక్రీస్తే ఉన్నాడు. అక్కడ మధ్యలో కూడా ఆయనే ఉన్నాడు. ఎందుకు అలాగా? ఆయన దేవుడిలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నారు. అది ఇద్దరుగా మనకి కాదు, అది ఆయన ఒక్కడే. మనకి ఎప్పుడు కూడా ఒక్కడే అక్కడ కూర్చొని ఉండేది. మనకి కనిపించేది ఏంటి? సాదృశ్యంగా అక్కడ చూపిస్తున్నాడు అనమాట. అక్కడ గొర్రె పిల్ల కూడా ఉన్నది. ఎందుకు? అదే పార్ట్ ఆఫ్ గాడ్. Why the revelation is talking like this is that it want to show us that Lord Jesus Christ is part of God himself. He is God himself. That's why in Isaiah chapter 11 second verse, if we go to Isaiah chapter 11, Isaiah chapter 11 second verse, మనము ఇషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం చూసుకుందామండి. The spirit of the Lord shall rest upon him, the spirit of wisdom and understanding, the spirit of counsel and might, the spirit of knowledge and the fear of the Lord. ఇక్కడ మనకి 7 ఆత్మలు ఏవైతే యేసుక్రీస్తు మీద, ఆ గొర్రెపిల్ల మీద కనిపిస్తుంటాయో, యేసుక్రీస్తు మీద ఉన్నాయో ఇక్కడ చెప్తున్నాడండి. అవి ఏ 7 ఆత్మలు అనేవి ఇక్కడ యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనంలో మనకు చెప్తున్నాడు. 7 ఆత్మలు ఏమై ఉన్నాయి? ఒకటి దేవుని ఆత్మ, ఒకటి జ్ఞానంకి అండ్ బుద్ధికి, ఇంకోటి కౌన్సిల్ అండ్ మైట్కి, ఇంకోటి జ్ఞానంకి అండ్ దేవుని భయభక్తులు అనేది. సో
here we see that when the Lamb of God in Revelation, he is having horns and eyes as seven spirits of God. They are the spirits that are told in Isaiah chapter 11 second verse. They are the spirit of the Lord, spirit of wisdom, spirit of understanding, spirit of counseling, spirit of might, spirit of knowledge, and spirit of fear of the Lord. These are the seven spirits. These are the seven spirits that we should also share with Lord Jesus Christ. If we are born of Him, we will also have these spirits. మనం గనక దేవుణ్ణి యేసుక్రీస్తుకి క్రీస్తులో జన్మించిన వారమై ఉంటే ఖచ్చితంగా ఈ 7 ఆత్మలు మనకి కూడా ఉంటాయండి, మన మీద కూడా ఉంటాయి. మనకి ఇవి దేవుడు ఖచ్చితంగా ఇచ్చుంటాడు. దేవుడు భయభక్తులు అనేవి, దేవుని నాలెడ్జ్, అండర్స్టాండింగ్, విజ్డమ్, కౌన్సిల్, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ అన్నమాట మన మీద ఉంటాయి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి అవన్నీ కూడా ఇస్తాడు. Holy Spirit God gives us all these spirits, all these seven spirits. Now that we have come to a conclusion after meditating few verses from the Bible and have understood that we should not be deceived in these last days stages. This is the last hour, Bible says. We should not be deceived in understanding who Lord Jesus Christ is, because knowing Lord Jesus Christ is eternal life. If we know the Son only, we will know the Father. Here in John chapter 1, in 1 John, we clearly understand that in 2nd chapter, that unless otherwise we know the Son, we will not know the Father. And unless and otherwise we accept the Son, we will not be able to accept the Father. And unless and otherwise we are not in the Son, we cannot be also in the Father. ఇక్కడ 1 యోహాను 2 చాప్టర్లో అండి ఖచ్చితంగా యోహాన్ చెప్పేది ఏంటంటే, మనకి దేవుని జ్ఞానం ఉండాలంటే మనం కుమారుల్లో ఉండాలి. కుమారుణ్ణి కనుక మనము గౌరవిస్తే దేవుణ్ణి కూడా గౌరవించినట్టే. కుమారుణ్ణి కనుక మనం అంగీకరిస్తే తండ్రి దేవుణ్ణి కూడా అంగీకరించినట్టే. కుమారుల్లో కనుక మనం ఉంటే తండ్రి దేవుళ్ళలో కూడా మనం ఉన్నట్టే. కుమారుడికి మనం జన్మించుంటే తండ్రి దేవుడికి కూడా మనం జన్మించిన వాళ్ళమే. అయితే ఇక్కడ వేరు వేరు కాదు, రెవల్యూషన్ చాప్టర్స్తో సహా ప్రకటన గ్రంథంలో ఉన్న చాప్టర్తో సహా యేసుక్రీస్తువే నిజమైన సత్యదేవుడై ఉన్నాడనేసి మనకి క్లియర్గా చెప్తా ఉంది. ఇదే నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, చాలా అసత్యాలు, చాలా భయంకరమైన విరోధమైన బోధనలు యేసుక్రీస్తు గురించి బయట చెప్పబడుతూ ఉన్నాయి. ఆయన దేవుడు కాడు, దేవుడు కుమారుడు మాత్రమే. ఆయన తండ్రి కాదు, ఆయన కుమారుడు మాత్రమే. ఆయన తండ్రి మూలంగానే అన్ని చేయగలుగుతున్నాడు, కానీ ఆయనకి స్వయంగా ఏం పవర్స్ లేవు. ఇవన్నీ కూడా తప్పు బోధనలు మనకి చెప్పబడుతున్నాయి. అందుకనే యేసుక్రీస్తు మనకి చెప్పిన బోధనలు మనము అంత ఈజీగా భయంతో భక్తితో అంగీకరించటం లేదు. యేసుక్రీస్తు చెప్పాడు, నేను ఎలాగ మిమ్మల్ని ప్రేమించున్నానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి అనేసి. అది మనుషులు భయం భక్తితో చేయటం. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడే ఉన్నాడు, తండ్రి దేవుడే మనకి చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తులో ఉండి అనేది మనుషులు గమనించుకోకపోతే ఆయన మాటల్ని ఫాలో చేయలేరు. When one does not recognize Lord Jesus Christ as the Father, they will never be giving importance to each and every word that Lord Jesus Christ has given us. He has told to love one another as He has loved us. Nobody is giving importance in loving one another. They are not knowing how to be loving towards one another, because this is the commandment of God, that we love one another. As we have read in different chapters of John, first epistle of John, we understand that
It is high time that we don't be deceived by the lying doctrines of uh, the people. వేరొక బోధనలు మనం పట్టించుకోకూడదండి. దేవుడు బోధ ఏమై ఉన్నదో మనకి బైబిల్లో బాగా దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. మనం గనక బైబిల్స్ మన ధ్యానం అంతా పెట్టి, మన సమయం అంతా పెట్టి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి మనం గనక బైబిల్స్ చదివితే, మన బైబిల్ మనం చదువుకుంటే దేవుని ఆత్మ ద్వారా మనం ఖచ్చితంగా బోధింపబడతాము. మనకి ఖచ్చితంగా దేవుడు సత్యం తెలియజేస్తాడు. ఆయన మనకి అసలు ఈ సత్యం తెలుసుకున్న తర్వాత అసలైన సంతోషంలోకి మనం వెళ్ళిపోతామండి. పరిపూర్ణమైన సంతోషంలోకి వెళ్తాం. వన్స్ దిస్ ఈజ్ రివీల్డ్ టు అస్, అండ్ వెన్ దిస్ ట్రూత్ ఈజ్ రివీల్డ్ టు అస్, we will be filled with joy. This joy even Bible talks about. When one comes in full knowledge about understanding about God and Lord Jesus Christ, this joy will come into everyone who knows and gets into the truth. Because in the kingdom of God there is only joy, there is no sorrow. And once when we know the truth, we are filled with all the joy and peace that comes from only one and only God, Lord Jesus Christ. He is our Father, He is our Son, He is our brother, He is our bridegroom. All these things Bible tells us. So we have to have the wisdom of God and not the wisdom of world to understand who Lord Jesus Christ is. దేవుడు యేసుక్రీస్తు ఎవరై ఉన్నారనేది తెలుసుకున్నాడికి మనము లోక జ్ఞానంతో కాకుండా మనము దేవుడు జ్ఞానంతోనే విశ్వసించాలండి. ఈ విశ్వాసమే మనకి నిత్య జీవితంలోకి మనకి నడిపిస్తూ ఉంది. ఇప్పుడు దాకా మనం ధ్యానించుకున్నాము. మీ అందరికీ ధన్యవాదాలు. ఇంతవరకు విన్నారు. మీకు అందరికీ నచ్చుంటే ప్లీజ్ షేర్ చేయండి. మీరు ఇంకనూ నా కొరకు కూడా ప్రేయర్ చేయండి, మా ఫ్యామిలీ కొరకు కూడా ప్రేయర్ చేయండి. ఇంకా దేవుని సత్యంలోకి మనం నడవబడాలనేసి మీరు కూడా వీడియోస్లో పార్టిసిపేట్ చేయండి, మెసేజెస్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకా నాకు ఏదైనా చెప్పాలనుకున్నా కూడా మీరు మెసేజెస్ పెట్టండి వీడియోకి. అండ్ మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. ఒకవేళ సబ్స్క్రైబ్ అయిపోయి ఉంటే షేర్ కూడా చేయండి. ఇఫ్ యూ హ్యావ్ liked this video, please kindly comment on this, and let me also know what you think about this. And if you have any doubts or you want to tell me something about this, kindly do so. And I would request, if you haven't subscribed, kindly subscribe to my channel, and also share this messages to others, and pray for me and my family, and we shall continue in the Bible study. Thank you all.